హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అందరికీ గూడా ప్రపంచంలో ఎక్కడి నుంచి చూస్తున్నా సరే నేనొచ్చేసాను మీ ప్రదీప్తిని. అండ్ నాతో వచ్చేసారు డాక్టర్ దీప్తి ఫ్రమ్ విన్ విజన్ ఐ హాస్పిటల్స్. సో, ఇవాళ దీప్తితో ప్రదీప్తి, ప్రదీప్తితో దీప్తి అనే కొత్త షో చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇవాళ నా షోలో వచ్చినందుకు. Thank you. సూపర్ ఎక్సైటెడ్ టు మీట్ యూ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. అంతే మాట్లాడతారా? తక్కువ మాట్లాడతారా? మీరు క్వెషన్స్ చేస్తే నేను ఎక్కువ మాట్లాడతాను. ష్యూర్‌గా తప్పకుండా. ఐ హావ్ ఎ లిస్ట్ ఆఫ్ క్వెషన్స్. అయితే విన్ విజన్ ఐ హాస్పిటల్స్ వాళ్ళు పవర్ చేసిన ఈ ప్రాస్పర్ విత్ ప్రదీప్తి షోకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అయితే ఇవాళ వి ఆర్ టాకింగ్ అబౌట్ రిఫ్రాక్టివ్ సర్జరీస్ అండ్ ఇంకా చాలా క్వెషన్స్ ఉన్నాయి. సో మ్యామ్, అసలు రిఫ్రాక్టివ్ సర్జరీ అంటే ఏంటి? So refractive surgery is like, so it is done to correct any refractive errors. ఇప్పుడు మనకి షార్ట్ సైటెడ్నెస్, లాంగ్ సైటెడ్నెస్ అవి అంటారు. సో ఓకే. ఇట్స్ an alternative procedure for not wearing the glasses or contact lens like that. అంటే లేజర్ అంటారు అదేనా? లాసిక్ సర్జరీ. Broadly it is called like LASIK. So ఓకే. they were done LASIK, but in that LASIK also there are different types of procedures. ఓకే. ఓకే. ఒకటి పిఆర్‌కే అంటారు, ఒకటి లేసిక్ అంటారు, ఒకటి స్మైల్ ఆర్ క్లియర్ అంటారు. సో దీస్ ఆర్ ద రిఫ్రాక్టివ్ సర్జరీస్ విచ్ ఆర్ డన్ ఆన్ ద కార్నియా. డన్ విత్ ద లేజర్. ఓకే. ఓకే. సో మ్యామ్, విన్ విజన్‌లో ఎలాంటి సర్జరీస్ అవైలబిలిటీ ఉన్నాయి మ్యామ్? సో ఒకటి మనకి పిఆర్‌కే అని ఉంది. ఇట్ ఈస్ డన్ విత్ ద లేజర్ అండ్ వన్ ఈస్ లైక్ లేసిక్. ఓకే. ఓకే. ఇంకొకటి స్మైల్ అని వి ఆర్ డూయింగ్ విత్ ద, సో రీసెంట్లీ వి హావ్ లైక్ గాట్ ద మెషిన్ అండ్ ది ఓకే. Z8 మిషన్ దట్ ఇట్ ఇస్ లైక్ ప్రమోటెడ్ యాస్ క్లియర్. ఓకే. One more procedure. These three are available. These are the laser procedures done. So inko alternative options, if the people who are not suitable for the corneal refractive surgeries or LASIK, so వాళ్ళకి రైట్. ఇంకో ఆప్షన్ ఏముంటది అంటే లెన్స్డ్ బేస్డ్ ప్రొసీజర్స్ అంటారు. సో ఓకే. విల్ బి ఓకే. implanted an artificial lens, so ఓకే. which is suitable for their eye, that will be implanted inside the eye. ఓకే. ఓకే. సో మ్యామ్, కష్టంగా ఉంటుందా? ఈజీగా ఉంటుందా ఈ ప్రొసీజర్ రిఫ్రాక్టివ్ కరెక్షన్ అనేది? So it's a simple procedure only. It is not like it will be done like less than 5 minutes like that. And ఓకే. so different type of, so ఒక్కొక్క దానికి ఒక రికవరీ టైం ఉంటుంది. సో రైట్. లేసిక్ అండ్ దే హ్యావ్ ఫాస్టర్ రికవరీ, పిఆర్కే లిటిల్ స్లోవర్ విజన్ రికవరీ ఉంటుంది. సో ఓకే. ప్రొసీజర్ ఈజ్ వెరీ లైక్ సింపుల్. ఇట్స్ నాట్ ఓకే. పెయిన్ఫుల్ అండ్ ఇట్ ఈస్ స్మూతర్ దట్. మ్యామ్, మా ఫ్యామిలీలో ఒక బాబుకి ఐస్ చాలా అంటే కార్నియా థిన్ ఉంది అని చెప్పి అన్నారు. లాసిక్ కుదరదు అని చెప్పి అన్నారు. అది ఏ కేసెస్‌లో అవుతుంది? So they will have inherited, the thickness will be less, some people. So ఓకే. కొందరికి ఏమైనా డిసీజెస్ లైక్ సమ్ ఎక్టేసియాస్ అంటారు, సమ్ కెరటోకోనస్ ఆర్ కెరటోగ్లోబస్, అట్లాంటి కండిషన్స్ లో దే హ్యావ్ వీక్ కార్నియాస్, ద థిక్నెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ లెస్ అండ్ యూజువల్లీ ఇట్ ఇస్ అ ప్రోగ్రెసివ్ కండిషన్. వాళ్ళకి యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ ఇట్ మే ఫర్దర్ గెట్ థిన్డ్ అవుట్ లైక్ దట్. సో కొందరికి ఉండడమే థిన్ ఉంటుంది, ఈవెన్ దో బట్ దట్ క్యాన్ బి ఫిజియలాజికల్ ఆల్సో. ఓకే. 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 అంటే అది థిక్ అయ్యే ఛాన్సెస్ ఉండదా తర్వాత ఫ్యూచర్‌లో? ఫుడ్‌తో గాని, దేనితో గాని ఇట్ వోంట్ ఇంక్రీజ్. సో ఆ! ఇట్ ఈస్ లైక్ దట్. దట్ స్ట్రక్చర్ ఈస్ లైక్ దట్. సో వాళ్ళు ఎప్పటికి ఇంకా చేయించుకోలేరా? నో, దట్స్ వాట్ దే హావ్ ది ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్ లైక్ లెన్స్డ్ బేస్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఫేకిక్ ఐఎల్ఆర్, ఐసీఎల్ అంటారు. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ సూటబుల్ ఫర్ దట్, సో హి కెన్ ఆప్ట్ ఫర్ దట్ ఆప్షన్, బట్ నాట్ ఫర్ ద లేసిక్ ప్రొసీజర్స్ బికాస్ కార్నియా ఇట్సెల్ఫ్ ఈజ్ ఆల్రెడీ వీకర్. సో మనం లేసిక్ ప్రొసీజర్స్లో మనం చేసేది ఏంటి అంటే ఇట్ విల్ టేక్ అవుట్ సమ్ టిష్యూ అండ్ ఇట్ ఆల్టర్స్ ద షేప్ ఆఫ్ దట్ కార్నియా అండ్ సో ఇట్ రైట్. ఫర్దర్ వీకెండ్ అవుట్, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద ఐ. రైట్. రైట్. మ్యామ్, ఈ లేసిక్ సర్జరీస్ ఎలా డిసైడ్ చేస్తారు? హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అని? అండ్ సో ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తారు? usually like it, we look for the stability of the refractive power usually by 20s, sometimes 18s, or we consider 20 years like that. So ఓకే. power stable ayi undali, and then హుహు. there are
come for the checkup and we'll be seeing how is the eye in general, like that. And the scans చేసి చూస్తాం. That's what me చెప్పారు కదా, కార్నియా థిన్ ఉందని we have rejected, someone has rejected him, like that. అవును. అవును. థిక్నెస్ ఉందా లేదా, ఏమన్నా డిజార్డర్స్ ఉన్నాయా లేదా, దట్ విల్ బి నోయింగ్ ఆఫ్టర్ డూయింగ్ ద స్కాన్స్ ఫర్ దట్ కార్నియా. సో ఓకే. స్కాన్స్ థిక్నెస్ ఈజ్ ఫైన్ అండ్ వి సీ అదర్ పారామీటర్స్, డ్రైనెస్ ఏమన్నా ఉందా లేదా, ఏమన్నా ఇంకా ఏమన్నా ఫర్దర్ ప్రీవియస్గా వాళ్ళకి ఏమన్నా అదర్ లైక్ సమ్ ఇన్ఫ్లమేషన్స్ అవన్నీ ఉంటే వి షుడ్ నాట్ డూ. సో విల్ బీ డూయింగ్ డీటెయిల్డ్ ఐ చెకప్, హౌ ఈస్ దట్ రెటీనా అండ్ ఆల్. రైట్. So we'll be like advising them which is suitable for them, which is good for them, like that. రైట్. సో మ్యామ్, ఇప్పుడు స్మైల్ అని ఒకటి మెన్షన్ చేశారు కదా! సో ఆ స్మైల్ అంటే ఏంటి? మ్యామ్, కెన్ యూ హియర్ మీ? మ్యామ్, కెన్ యూ హియర్ మీ? There is a issue, I guess, from their internet. They are trying to resolve. ఈ లోపల మీకు ఏదైనా క్వెషన్స్ ఉంటే కూడా ప్లీజ్ ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్, బికాస్ వీఆర్ ట్రైంగ్ టు సార్ట్ ఇట్ అవుట్. సో దే హ్యావ్ ఎ ఇష్యూ, ఐ గెస్. మా ఇల్లంతా కనిపిస్తుంది ఇవాళ. సో మెస్డ్ అప్. So we are waiting for the doctor to come back. Yes, ma'am. Yes. Yeah. Now it's okay? You are able to hear me? Yeah. Yes, ma'am. We are talking about smile. Smile surgery గురించి మాట్లాడుకున్నాం. Yeah, smile అనే ప్రొసీజర్లో వాట్ ఇట్ ఈస్ లైక్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ద లేసిక్ ప్రొసీజర్స్. సో అందులో వాట్ వీ డూ ఈస్, సో ద లేజర్ విల్ బీ త్రూ ఇట్ మేక్స్ స్మాల్ ఇన్సిషన్. ద ఇన్సిషన్ ఈస్ వెరీ స్మాలర్ అండ్ దెర్ ఈస్ నో ఫ్లాప్. ఇట్ ఈస్ కాల్డ్ లైక్ ఫ్లాప్లెస్ సర్జరీ. And Okay. the laser machine will be separating some amount of tissue that has to be like altered. Okay. So Okay. in this, we'll be taking that tissue out, like that. Okay. So with Okay. and LASIK, that amount of tissue will be it is burnt with the laser machine. ఓ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా మరి? So that flap related side effects అయితే ఏమి ఉండవు, and it is not like that it is like painless surgery and all. ఓకే. మ్యామ్, కాంటోరా విజన్ అంటే ఏంటి? Contour ante it's like extra application to that. So it will be, so manaki a cornea, even though it's looking manaki pine nunchi chudaniki it's look like it is smoother surface, but in that also there can be some irregularities, aberrations antar, so which is not seen or corrected by the glasses or like that. So it will correct those irregularities also, the minor irregularities and all. ఏది ఇన్ ద స్మైల్ సర్జరీ? No, in the contour. ఓకే. ఎంత నాలెడ్జ్ ఉంది మీకైతే అసలు. సో ఐ జస్ట్ నో లాసిక్ అని ఒక్కటే తెలుసు, బట్ యు ఆర్ టాకింగ్ సో మచ్ డీప్ ఇన్ టు ఆల్ దిస్. సో మ్యామ్, ఒకవేళ లాసిక్ చేయించుకున్నాం అనుకోండి, ఐ మీన్ టు సే రిఫ్రాక్టివ్ సర్జరీ చేయించుకున్నాం అనుకోండి, బై ఎనీ ప్రాసెస్, స్మైల్ కానీ లాసిక్ కానీ ఎలా అయినా చేయించుకుంటే కనుక ఎదుటి వాళ్ళకి తెలిసిపోతుందా దట్ మనం చేయించుకున్నాము అని? No, చూసినప్పుడు ఏం తెలియదు. ఇట్ విల్ బి, సో వెన్ యూ గో ఫర్ చెకప్ ఇట్ విల్ బి సీన్ ఇన్ ద మెషిన్. దట్ టు పిఆర్కే అనే ప్రొసీజర్ చేస్తే ఇట్ కెనాట్ బి మేడ్ అవుట్ అంటిల్ అన్లెస్ దే గో ఫర్ ద స్కాన్స్, లైక్ దట్. దాంట్లో మనకు తెలుస్తుంది. కానీ ఈవెన్ దో ఇఫ్ వీ సీ ఇన్ దట్ రొటీన్ చెకప్ చేసే స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాంట్లో కూడా వీ కెనాట్ ఫైండ్ అవుట్. ఇఫ్ ఇట్ ఈస్ థిక్ అంటే దెల్ బి స్మాల్ మార్క్, బట్ ఇట్ కెనాట్ బి సీన్ లైక్ మనం నార్మల్ చూస్తే చెప్పలేము అనమాట. వావ్. ఓకే.
సో మ్యామ్ మీరు జనరల్‌గా ఎక్కువ ఎలాంటివి చేస్తారు విన్‌విజన్‌లో? So we do PRKs, LASIK, and recently we are doing that smile, clear smile also. ఓకే. And ఓకే. that Pekikayal antaru, those procedures, those are done here. మ్యామ్ నౌ అ జనరల్ క్వెషన్. ఇప్పుడు మనకి కళ్ళజోడు ఉన్నా లేకపోయినా ఏమి ఇష్యూస్ ఉన్నా లేకపోయినా కూడా 6 మంత్స్‌కి ఒకసారి చెకప్ చేయించుకోవాలా? లేకపోతే ఏమన్నా ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? సో జనరల్‌గా అందరూ ఒకసారైతే ఐ చెకప్ చేసుకోవాలి. చేసుకుంటే బికాజ్ సమ్ డిసీజెస్ దే ఆర్ నాట్ లైక్ వి కెనాట్ ఫైండ్ ఔట్. రైట్. అంటిల్ వి గో ఫర్ ద ఐ చెకప్ దే ఆర్ నాట్ డిటెక్టెడ్ అన్నమాట. సో ఆ రైట్. తర్వాత బేస్డ్ ఆన్ లైక్ వాట్ దే హ్యావ్ సమ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వి కాల్ ఫర్ 6 మంత్స్ ఫాలో అప్. లేదు బానే ఉంది అంటే వి కాల్ లైక్ ఇయర్లీ ఫాలో అప్ లైక్ దట్. బట్ బెటర్ ఇన్ జనరల్ ఐ చెకప్స్ చేసుకుంటే బెటర్ బికాజ్ సమ్ పీపుల్ దే టేక్ గ్రాంటెడ్ ఈవెన్ దో దే ఆర్ నాట్ సీయింగ్ ప్రాపర్‌లీ. So even kids also they cannot make out. నాకు దూరం కనిపించవు that they cannot tell, they cannot make out. ఓకే. ఓకే. పిల్లల్ని కూడా బెటర్ ఒకసారి ఐ చెకప్ చేసుకుంటే విల్ బి ఫైండింగ్ అవుట్ వెదర్ దే నీడ్ గ్లాస్. అదర్వైజ్ దే విల్ బి కాంప్రమైజ్డ్ విత్ దట్ విజన్. అంటే అలవాటైపోతుంది దానికి కంటికి. ఓకే. 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 And they will not have proper clarity of vision also like academically also they may be weaker like that. సో కొందరు పిల్లలకి గ్లాసెస్ పెట్టుకోవడం ఇష్టం లేక దే వోంట్ టెల్ టు పేరెంట్స్ ఆల్సో. రైట్. రైట్. Get the eye checkup done and then based on that their problem will tell 6 months once చేసుకోవాలా ఇయర్లీ వన్స్ చెకప్ చేసుకుంటే బెటరా. మ్యామ్ మీరిప్పుడు అన్నారు కదా! చిన్న పిల్లలు చెప్పరు అని చెప్పి. యూనో ఒకవేళ వాళ్ళకి స్పెక్ట్స్ ఉన్నాయనుకోండి. బట్ స్టిల్ దే ఆర్ నాట్ యూజింగ్ ఇట్. అంటే వాటెవర్ ద రీజన్ మేబీ బాలేదు, లేకపోతే ఎక్కిరిస్తారు. వాటెవర్ ద రీజన్ మేబీ. సో ఒకవేళ పెట్టుకోకపోతే పవర్ పెరిగే ఛాన్సెస్ ఉంటుందా? యా పిల్లలకి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బికాజ్ దేర్ గ్రోత్ ఈస్ స్టిల్ దేర్ రైట్. Still until their growth stops, the eyeball, the size also it's keep on changing. It's be growing. రైట్. So రైట్. there is chance of increase in power. ఓకే. ఓకే. కొందరికి ఇట్ డిపెండ్స్. కొందరికి పెరిగినా ఈవెన్ దో దే హ్యావ్ గ్రోత్ ద పవర్ క్యాన్ బి స్టేబుల్. ఇట్ మే బి ద సేమ్ వాట్ దే హ్యావ్ బిఫోర్. రైట్. Better they have glasses, they have proper good vision, they will not have any eye strains and all. Sometimes squinting avi ravachu pettukokapote. And some people who doesn't wear glasses, if they have plus side number or any cylindrical power antar while glasses pettukokapote, so in future also there is no chance of improvement in vision even though they wear glasses later. So ఓకే. ఓకే. they kanukkoni if we see and then treat them, it's good. రైట్. రైట్. మ్యామ్ ఇందాక మీరు ఫ్లాప్‌లెస్ అన్నారు. సో అసలు ఫ్లాప్‌లెస్ అంటే ఏంటి? బ్లేడ్‌లెస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ దేనికి యూజ్ చేస్తారు అసలవి? యూజువల్లీ లైక్ లేసిక్ అనే ప్రొసీజర్ అనమాట. లేసిక్ అనే ప్రొసీజర్‌లో సో వాట్ వి డూ ఈస్ సో మనం ఒక ఫ్లాప్ లాగా సెపరేట్ చేసి విల్ బి లిఫ్టింగ్ దట్ ఫ్లాప్. రైట్. సో ఇంతకుముందు అప్పట్లో ఇట్ వాస్ డన్ విత్ ద బ్లేడ్. సో దే కాల్ దట్ మైక్రో కెరటోమ్ లేసిక్ అంటారనమాట. సో రైట్. దాన్ని సెపరేట్ చేయడానికి దే యూజ్ దట్ బ్లేడ్. అది బ్లేడ్ లేసిక్ అంటారు. రైట్. సో వీ హ్యావ్ దిస్ ఫెమ్టోసెకండ్ లేజర్ అంటారు. హుహు. సో దాంట్లో ఏం చేస్తుందంటే ఆ లేజరే ఆ ఫ్లాప్‌ని ఇట్ విల్ సెపరేట్ ఇట్ వితౌట్ ఎనీ నీడ్ ఆఫ్ ద బ్లేడ్. ఓకే. ఓకే. విల్ బి లిఫ్టింగ్ దట్ ఫ్లాప్ ఆఫ్టర్ దట్ లేజర్ సెపరేట్స్. దాన్ని బ్లేడ్‌లెస్ లేసిక్ అంటారు. ఓకే. 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 సో ఇట్ ఈస్ ఆల్ డన్ బై ద మెషిన్? Yeah, laser machine will give the laser shots and make it a separation. ఓకే. Done by ఓకే. the machine itself. Then we have to lift it like that. ఓకే. ఈ ఓకే. LASIK అనే ప్రొసీజర్‌ని ఇట్స్ కాల్డ్ ఫ్లాప్. ఇన్ దిస్ వి ఆర్ మేకింగ్ ఎ ఫ్లాప్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఫ్లాప్. ఫ్లాప్‌లెస్ అంటే ది అదర్ ప్రొసీజర్స్. PRK వస్తది, స్మైల్ ఆర్ క్లియర్ వస్తది. దాంట్లో వి ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఫ్లాప్. రైట్. ఫ్లాప్‌లెస్ సర్జరీ ఆర్ బ్లేడ్‌లెస్ సర్జరీ యూ కెన్ కాల్. వావ్! మ్యామ్ అంటే ఇప్పుడు మనిషి చేయాల్సింది మెషిన్ చేస్తుంది. ఈస్ దట్ సేఫ్? It's not like we'll be monitoring it, right? And we have to feeding the appropriate power, how much it has to correct and all. So we'll be checking everything and then doing it. It's not like laser machine itself. It's like you're Of course. monitoring it. Yeah, that's nice. So, Winvision does all these types of Yeah. surgeries, right? Right.
ఒకవేళ చిన్నప్పుడు లాసిక్ సర్జరీ కరెక్షన్ చేయించుకోకపోతే లైక్ 20, 30s ఏజ్‌లో కెన్ సమ్‌వన్ గెట్ ఇట్ డన్ లేటర్ ఇన్ ద లైఫ్ లైక్ అరౌండ్ 50 అండ్ ఆల్? యాహ్! ఇట్ క్యాన్ బి లేటర్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్ ఒకటేంది అంటే ఆఫ్టర్ 40 దే విల్ బి హావింగ్ దట్ నియర్ విజన్ ప్రాబ్లమ్ ఆల్సో. హ్మ్. సో, ఇట్ కమ్స్ విత్ ద ఏజ్. సో, అదొకటుంటది. అరౌండ్ 50s అంటే సమ్‌టైమ్స్ దే మే హావ్ క్యాట్రాక్ట్స్ ఆల్సో. దట్ వి హావ్ టు సీ. సో, ఇఫ్ రైట్. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్, యాహ్! దే కెన్ గెట్ ఇట్ డన్ ద లేసిక్ దట్ టైమ్ ఆల్సో. రైట్. మ్యామ్ ఒకవేళ క్యాటరాక్ట్ చేయించుకున్నారనుకోండి ఎవరన్నా. సో, క్యాటరాక్ట్ చేయించుకున్నాక కూడా పవర్ ఉంటుందా? స్పెక్స్ పెట్టుకోవాలా? సో, ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ టైప్ ఆఫ్ లెన్స్ దే ఆప్ట్ డ్యూరింగ్ ద లైక్ సర్జరీ టైంలో మనం ఏం చేస్తామంటే ఆ క్యాట్రాక్ట్ అనేది తీసేసి సో విల్ బి ప్లేసింగ్ అన్ ఆర్టిఫిషియల్ లెన్స్. రైట్. సో ఆర్టిఫిషియల్ లెన్స్ సెలెక్షన్లో కూడా దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ మోనోఫోకల్ అంటారు విచ్ కరెక్ట్స్ ఓన్లీ ఫర్ డిస్టెన్స్. అగైన్ ఫర్ రీడింగ్ దే హ్యావ్ టు వేర్ ద గ్లాసెస్. సో ఓకే. దానికి ఆల్టర్నేటివ్ దేర్ ఆర్ అదర్ లెన్సెస్ ఆల్సో మల్టీఫోకల్ అంటారు, ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ అంటారు. ఒకవేళ ఆ లెన్సెస్ వేసుకుంటే దే డజంట్ నీడ్ గ్లాసెస్ ఫర్ ద నియర్ విజన్ ఆల్సో. సో ఆల్ ద విజన్స్ విల్ బి క్లియర్. సో వాళ్ళు గ్లాసెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ డిపెండ్స్ ఓకే. ఆన్ విచ్ దే చూస్ అండ్ దెన్ అచ్చచ్చా! ఓకే. దట్స్ నైస్. ఓకే. ఆహ్, అకార్డింగ్ అంటే ఐ చెకప్ అంటే ఏంటంటే కళ్ళజోడు ఉంది. అంటే పవర్ ఉంది, పవర్ లేదు. ఇదొక్కటే తెలుసు నాకైతే. ఓకే. అంటే నాకు థర్డ్ క్లాస్ నుంచి ఉంది పవర్. సో, బట్ అదంతేనా? కరెక్టేనా? లేకపోతే యామ్ ఐ థింకింగ్ రాంగ్ ఆర్ యామ్ ఐ థింకింగ్ రైట్? ఇంకా ఏముంటాయి అసలు ఐ ఐ చెకప్ అంటే? ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ గ్లాసెస్ చెకప్ చేసుకుంటే ఐ చెకప్ అయిపోయింది అట్లా కాదు. సో దెర్ ఆర్ చేసుకుంటారు, గ్లాసెస్ చేసుకుంటారు. ఆ తర్వాత అసలు దే విల్ నాట్ హ్యావ్ ఓన్లీ ఐ, దే విల్ జస్ట్ కీప్ ఆన్ చేంజింగ్ దేర్ గ్లాసెస్. హ్మ్. బట్ ఐ చెకప్ అంటే విల్ బి సీయింగ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ద ఐ. సో వి రైట్. సీ ఆల్ స్ట్రక్చర్స్ లైక్ హౌ ఇస్ ఇట్ కార్నియా ఎట్లుంది, లోపల లెన్స్ ఎట్లున్నాయి, లోపల రెటీనా ఎట్లుంది, దట్ ఆల్సో షుడ్ బి చెక్డ్. సో జస్ట్ గ్లాసెస్ చెక్ చేసుకుంటే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. There రైట్. could be some problems inside that has to be treated. We have to give some medication or some surgery is needed. It's not రైట్. like only glasses checkup. రైట్. మ్యామ్ ఈ మధ్యన వింటున్నాం తరచుగా అంటే ఫర్ ఎవ్రీథింగ్ దే హావ్ ఆల్టర్‌నేటివ్ థెరపీ. సో, క్యాటరాక్ట్‌కి కూడా ఆయుర్వేదిక్ పంచకర్మలో ఆహ్, ట్రీట్మెంట్ ఉంది అని చెప్పి వింటున్నాము. ఈస్ ఇట్ ట్రూ రియల్లీ? According to me, I don't know, it is like the solution for that is like we have to take it off. We take it out. సో మోస్ట్లీ ఇట్ వోంట్ మనకి ఏమైనా డ్రాప్స్ వేసుకుంటే సమ్ పీపుల్ విల్ బి ఆస్కింగ్ ఈ డ్రాప్స్ వేసుకుంటే అటాక్ రాకుండా ఉంటుందని ఇచ్చారు, వేసుకుంటున్నాము. ఇట్ వోంట్ హెల్ప్ ఐ థింక్ అకార్డింగ్ టు మీ. Solution రైట్. is we have to take the barrier which is there inside. రైట్. So go with the drops or anything. రైట్. మ్యామ్ ఒకరు అడుగుతున్నారు మా పాపకి ఐస్ లైట్‌గా రెడ్‌గా కనిపిస్తున్నాయి 4 డేస్ నుంచి. షీ ఈస్ 10 ఇయర్స్ అని చెప్పి ఏమన్నా ప్రాబ్లమా అని అడుగుతున్నారు. రెడ్డుగున్నాయి అంటే సమ్ టైమ్స్ ఇట్ క్యాన్ బి డ్యూ టు సమ్ డ్రైనెస్ అయినా ఉండొచ్చు. సో ఆర్ఎల్స్ అలర్జీస్ ఉండొచ్చు పిల్లలకి, ఆర్ కంజంక్టివైటిస్ అంటారు, కళ్ళ కలక అంటారు, అది ఉండొచ్చు. రైట్. It is there since 4 days continuously, better to have the checkup and after seeing we'll be knowing and we'll be giving the drops. రైట్. సో విజయ గారు బెటర్ టేక్ హర్ టు అ డాక్టర్ వేర్ దే కెన్ సజెస్ట్ ప్రాపర్‌లీ. 4 డేస్ అయిపోయింది కాబట్టి ప్లీజ్ టేక్ హర్ టు అ డాక్టర్. సో వి హావ్ ఎ నెక్స్ట్ క్వెషన్ మ్యామ్. సిలిండ్రికల్ యాక్సెస్ ఉన్న పిల్లలకి సెపరేట్ టెస్ట్స్ ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నారు. సో సెపరేట్ టెస్ట్ అంటే లైక్ డిపెండ్స్ ఆన్, ఒకవేళ సిలిండర్ యూజువల్గా ఎందుకు వస్తుంది అంటే కార్నియా షేప్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే ఇట్ లీడ్స్ టు సిలిండర్. సో ఇఫ్ ద ఓకే. సిలిండర్ ఈస్ వెరీ స్మాల్, మేబీ 1 or 2, ఇట్ ఈస్ కన్సిడరబుల్ ఓన్లీ. అండ్ సమ్ టైమ్స్ మనం చెక్ చేసేటప్పుడు వి సీ ద కర్వేచర్ రీడింగ్స్ తీసుకుని కెరటోమెట్రీ అని తీస్తారు. సో దాంట్లో మనకి ఉండాల్సిన కర్వేచరే ఉందా, ఫ్లాట్ ఉందా, స్టీప్ ఉందా, అట్లా తెలుస్తుంది. సో ఆ రీడింగ్స్లో కర్వేచర్ రీడింగ్స్లో దే ఆర్ ఇంకా ఎక్కువ స్టీప్ ఉన్నాయి అనుకోండి, సో వీ హ్యావ్ టు గో ఫర్ ద కార్నియల్ స్కాన్స్, అవి రైట్. చేసుకోవాల్సి ఉంటుంది. దట్స్ రైట్. వాట్ పవర్ ఎంత ఉందో దాన్ని బట్టి విల్ డిసైడ్ అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ కొంచెమే ఉంది అంటే విల్ జస్ట్ ఆస్క్ దెమ్ టు అబ్జర్వ్ అండ్ సీ.
చాలా ఉండడమే, చాలా స్టార్టింగ్‌లో ఎక్కువ సిలిండర్ ఉంది అంటే ఒకసారి స్కాన్ చేసి చూస్తాం కార్నియాకి. ఆ ఓకే. షేప్ నార్మలే ఉందా? లేదా? దాన్ని బట్టి విల్ టెల్ ఫర్దర్ ఫాలో అప్స్ అండ్ ఆల్. ఓకే. ఫ్రీక్వెంట్‌గా ఐ అలర్జీ ఒస్తోంది బాగా అండ్ ఐ ఇచ్చింగ్ ఒస్తోంది. ఆహ్, ఏమన్నా సజెషన్ ఇస్తారా అని అడుగుతున్నారు. ఫ్రీక్వెంట్ అలర్జీస్ పిల్లలకి అంటే ఆహా! వన్స్ ఇట్ పిల్లలకి కాదు. తనకే ఒస్తున్నాయట రమ్య గారికి. ఓకే. అలర్జీస్‌కి సమ్‌టైమ్ వి గివ్ ద మెడికేషన్స్. యూజువల్‌గా యాంటీ అలర్జీకి మనకి నార్మల్ అలర్జీకి వి హావ్ సిట్రిజిన్ అండ్ ఆల్. సో, ఐ అలర్జీకి గూడా వి హావ్ ద మెడికేషన్స్. సో, హుహు. దట్ విల్ బి గివింగ్. అండ్ కొన్నిసార్లు మనం నార్మల్ లూబ్రికెంట్స్ ఏసుకున్న లూబ్రికెంట్స్ టియర్ డ్రాప్స్ అట్లుంటాయన్నమాట. అవేసుకున్నా గూడా విల్ హావ్ రిలీఫ్. సో, లేదు రైట్. కంటిన్యూగా ఉంది అంటే చెక్ చేసుకొని వి గివ్ మెడికేషన్ ఫర్ దట్ అలర్జీ. అండ్ సమ్ హోమ్ ప్రికాషన్స్ ఏందంటే సో, ఫ్రీక్వెంట్ మనం ఐ కూల్ కంప్రెషన్ అంటది. ఏమన్నా చల్లగా కళ్ళ మీద పెట్టుకోవడం అవి రైట్. ట్రై చేయొచ్చు. రైట్. సో, కళ్ళని రబ్ చేయడం ఆహ్, అంటే చాలామంది ఇలా రబ్ చేస్తూ ఉంటారు కదా! చాలా ఫ్రీక్వెంట్‌గా. అది మంచిదేనా? మంచిది కాదా? మంచిది కాదు. బికాజ్ ఆ ప్రెషర్ పడతది. ఇట్ విల్ బి క్రియేటింగ్ ద ప్రెషర్ ఆన్ ద ఐ. సో, దట్స్ వై ద కార్నియల్ ప్రాబ్లమ్స్ అంటారు. సో, సమ్ అబ్నార్మల్ షేప్స్ లైక్ కెరటోకోనస్ అవన్నీ అంటారు. దట్ హుహు. వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ దట్ చేంజ్ ఇన్ ద షేప్ ఈస్ ఐ రబ్బింగ్. So, it's ఓకే. not good to frequently rub your eye. ఓకే. That can change the shape of the front part of the eye. ఓకే. ఓకే. సో, మ్యామ్ అంటే ఇప్పుడు రబ్ చేయడం అంటే దురద వచ్చింది అని. సో, అది అలా రబ్ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? Maximum we should like avoid doing, but అప్పుడప్పుడు అంటే it's fine. Some people will be there, they will be frequently rubbing. సో, యూజువల్‌గా ఫ్రీక్వెంట్ ఐ రబ్బింగ్ ఉందంటే సమ్ అలర్జీ ఉండుండొచ్చు. దానికి హావ్ టు కన్సల్ట్ అండ్ టేక్ ద మెడికేషన్ ఫర్ దట్. ఎక్కువ అలర్జిక్ పీపుల్ దే హావ్ ఫ్రీక్వెంట్ రబ్బింగ్ అండ్ ఆల్. రైట్. We'll be giving the medications for that. But it's రైట్. not good to rub your eye with more pressure and రైట్. okay. రైట్. మ్యామ్ ఏమంటారు ఇప్పుడు బాగా కళ్ళ వస్తుంది చాలా మందికి. స్కూల్‌కెళ్తున్నారు పిల్లలు. సో, పిల్లలకొస్తుంది, ఇంట్లో పెద్దలకొస్తుంది. సో, జనరల్ ప్రికాషన్స్ ఏంటి మ్యామ్? Precautions అంటే ఫస్ట్ ఇట్ ఈస్ లైక్ కంటేజియస్ స్ప్రెడ్ అవుతది. సో, రైట్. అవాయిడ్ పుట్టింగ్ ద హ్యాండ్ ఇన్ ద ఐ. ఓకే. ఈవెన్ దో ఇఫ్ యూ చేయి పెడితే వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోండి. శానిటైజర్ గాని ఏదో హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అండ్ మన టవల్స్ వాళ్ళైతే ఏవైనా థింగ్స్ కర్చీఫ్స్ ఆర్ టవల్స్ అవి సెపరేట్ పెట్టుకోవాలి. ఓకే. రైట్. అండ్ హెడ్ ప్రొటెక్షన్‌కి గ్లాసెస్ పెట్టుకుంటే బెటర్ బికాస్ ఇట్ మే నాట్ స్ప్రెడ్ విత్ ద ఏరోజాల్స్ అండ్ ఆల్. So those are రైట్. the home precautions we can take. And little baga irritation laga undante you can do little warm or cold compression whichever better కంఫర్ట్. for you, like that. రైట్. రైట్. మ్యామ్ ఇప్పుడు ఏమంటారు వి ఆర్ ఆల్వేస్ ఆన్ ఫోన్. ఎప్పుడు చూసినా అందరం పిల్లలు, పెద్దలు అందరూ. సో, జనరల్‌గా హౌ టు యూ నో అది అవాయిడ్ చేయట్లేకపోతున్నాము. అందరికీ తెలుసు ఇట్స్ నాట్ గుడ్ అని. బట్ స్టిల్ వి ఎండ్ అప్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్. సో, ఎలా ప్రికాషన్ తీసుకోవాలి మ్యామ్ ఫర్ థాట్? Precautions means like మనం ఐస్‌ని జాగ్రత్తగా ఉంచుకోవడం కోసం. జస్ట్ ఏదో ఒకటి ఎంగేజ్ అవ్వడం, వేరే వర్క్‌లో ఎంగేజ్ అవుతే విల్ నాట్ హావ్ లైక్ మనం వెన్ వి గో ఫర్ ఫోన్ లైక్ మనకు ఖాళీ టైం ఏదన్నా ఉంది అంటే వి ఫీల్ లైక్ సీయింగ్ ద ఫోన్. So go for other activities, okay? And if we start using our kids and they also follow us, they go for the phones and all. So ట్రూ. ట్రూ. directly we are what you call మనమే వాళ్ళని ఇంకా యూజ్ ఎంకరేజ్ చేసేలా చేస్తున్నాం. యాహ్! ఎంకరేజ్ చేస్తున్నట్టు అవుతుంది. జస్ట్ ఎంగేజ్ విత్ సమ్ అదర్ యాక్టివిటీస్ అదర్ దాన్ లైక్ that రైట్. would be that's how we can prevent it. రైట్. సో, మ్యామ్ ఐ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి గదా! అది ఎవరైనా చేయొచ్చా? లేకపోతే ఎనీ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పీపుల్ హాస్ టు డూ ఇట్? No, anyone can do. That will help them. Like that will relax your muscles. Okay. ఓకే. Either eye rotation or focusing like మన distance ని far focus చేయడం, focus change చేసుకోవడం.
or some we do some finger push up or pencil push up antaru. You can do like that. So that will relax your muscles. రైట్. అంటే ఓన్లీ సాఫ్ట్‌వేర్ వాళ్ళే యూజ్ చేయాలా? లేకపోతే ఎవరైనా చేయొచ్చా మ్యామ్? ఎవరైనా చేయొచ్చు. ఓకే. సో అండ్ ఆల్సో ఏమంటారు ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వి హావ్ ఎ కమ్యూనిటీ కాల్డ్ తెలుగు మామ్స్ నెట్వర్క్ విత్ 30,000 మామ్స్ ఇన్ ద కమ్యూనిటీ. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారనమాట. సో ఐ స్టార్టెడ్ దట్ కమ్యూనిటీ 4 ఇయర్స్ బ్యాక్. సో చాలా మంది వర్కింగ్ మదర్స్ ఉన్నారు అందులో. సో దే కీప్ పోస్టింగ్ లైక్ క్వెరీస్ అనమాట. ఎలా కేర్ తీసుకోవాలసలు? బికాజ్ ఐస్ ఆర్ గెటింగ్ టైర్డ్, డ్రై ఐస్ అయిపోతున్నాయి. I have to work for like 8 hours, 10 hours in a day. ఎలా కేర్ తీసుకోవాలి అని అంటున్నారు. సో what do you suggest them? So, okay, main first thing is take frequent breaks. Right. So, like 20 rule antaru కానీ for every 20 minutes it's difficult for us to take a break. At least after 30 minutes or at least even after 1 hour is also fine. So, try to close your eyes for some time or focus on distant things, like look outside the house or outside the window. Just change your gaze. That will help. And don't continuously stare at the screen. We forget to blink our eyes. Right. So keep on frequent blinking. Okay, and the monitor level also should not be straight. It should be little below your eye level, because otherwise if we same level పెట్టుకుంటే we keep our eyes wide open. That will lead to more evaporation and all. So that will also give that lead to dryness, and have proper water intake also. Right. So that will help. Main is taking breaks in between, not like continuously staring. That is the main precaution we have to take. రైట్. సో మ్యామ్ కళ్ళజోడు లేని వాళ్ళు సిస్టమ్ ముందల పని చేస్తున్నప్పుడు కంపల్సరీ పెట్టుకోవాలా? అవి ప్రికాషనరీవి వస్తూ ఉంటాయి కదా! సో అవి కంపల్సరీ పెట్టుకోవాలా? అండ్ ఆర్ దే రియల్లీ యూజ్‌ఫుల్? So it's not like compulsory పెట్టుకోవాలి, బట్ పెట్టుకుంటే వన్ థింగ్ ఈస్ లైక్, సో దట్స్ వాట్, డైరెక్ట్ ఎయిర్ ఎక్స్పోజర్ ఆర్ లైట్ ఎక్స్పోజర్ లేకుండా ఇట్ విల్ హెల్ప్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ పెట్టుకుంటే కంప్లీట్లీ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ దట్ రేడియేషన్ అండ్ ఆల్, అట్లేం లేదు. దెర్ ఆర్ సమ్ స్టడీస్ లైక్ దే టెల్ లైక్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఆల్సో, బట్ నో హార్మ్ ఇన్ వేరింగ్. పెట్టుకుంటే సో డైరెక్ట్ ఎక్స్పోజర్ ఉండదు. దట్ విల్ హెల్ప్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వేర్, ఇట్స్ నాట్ లైక్ in wearing the glasses while working. అవి కూడా డాక్టర్‌తో ప్రిస్క్రైబ్ చేయించుకోవాలా? లేకపోతే we can walk into any store and we can buy? బెటర్ చెక్ చేసుకోవడం, బికాజ్ సమ్ పీపుల్ దే హ్యావ్ సమ్ పవర్ ఉంటది. సమ్ మినిమల్ పవర్ ఉన్నా దే నెగ్లెక్ట్ ఇట్. రైట్. సో ఈవెన్ దట్ మినిమల్ పవర్స్ విచ్ దే డజంట్ వేర్, సో దట్ కెన్ లీడ్ టు స్ట్రెయిన్ అండ్ ఫ్రీక్వెంట్ ఐ స్ట్రెయిన్స్ అవి అవ్వడం. బెటర్ ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవడం బెటర్ దాన్ గోయింగ్ ఫర్ ప్లెయిన్ గ్లాసెస్. మ్యామ్ చాలా మంది నాకు తలనొప్పొస్తుంది అంటూ ఉంటారు చాలా మంది. లైక్ వి హియర్ వెరీ ఆఫెన్. తలనొప్పికి ఐస్‌కి రిలేషన్ ఉంటుందా? యా, ఇట్ ఈస్ దేర్. సో దట్స్ వాట్, గ్లాసెస్ పవర్ ఉన్న పెట్టుకొని వాళ్ళు ఉంటారు. సిలిండ్రికల్ పవర్ అంటారు. యూజువల్లీ సిలిండ్రికల్ పవర్ ఇఫ్ దే డజంట్ వేర్, సో దే విల్ బి మేనేజింగ్ బికాస్ ద విజన్ విల్ బి గుడ్, బట్ ద క్లారిటీ విల్ బి లాస్ట్. సో ఫర్ దట్ దే మే స్ట్రెయిన్ దేర్ ఐస్. That will lead to headache. Right. Main cause is like not using the glasses if they have power. That can cause the headache. And there are some కంట్లో ప్రెషర్ అవి ఉంటాయి. అవి ఎక్కువైనా కూడా they get that headache and all. So related to mostly these are the causes. రైట్. మ్యామ్ ఇందాక ఐస్ రబ్ ఎక్కువ సార్లు అనిపిస్తుంది అని చెప్పారు కదా రమ్య గారు. షీ ఈస్ ఆస్కింగ్ రబ్ చేయకుండా ఆ టైంలో ఎలా కంట్రోల్ చేసుకోవాలి? చాలా ఇచ్చింగ్ ఉన్నప్పుడు ప్లీజ్ లెట్ మీ నో అంటున్నారు. దే కెన్ డూ లిటిల్ కూల్ కంప్రెషన్ లాగా పెట్టుకోవడము మధ్యలో. జస్ట్ ట్రై విత్ దట్. దట్ కుడ్ హెల్ప్. రైట్. అండ్ ఆల్సో రమ్య గారు ప్లీజ్ గో టు అ డాక్టర్. మేబీ సమ్ అలర్జీస్ and maybe the allergies here better. She should take some medication. రైట్. అంత ఎక్కువ వస్తుంది అంటే గనక. యాహ్. సో మ్యామ్ ఇన్ జనరల్‌గా డూ యూ సజెస్ట్ ఎనీథింగ్ ఫర్ అవర్ వ్యూవర్స్ లైక్ జనరల్ ఐ కేర్? First thing is using the screens. రైట్. జనరల్ అంటే బెటర్ హ్యావ్ ద ఐ చెకప్ వన్స్. ఈవెన్ ఏజ్ వాళ్ళకైనా ఇట్స్ గుడ్. పిల్లలకి సో దే మే నీడ్ గ్లాసెస్, అండ్ పెద్దోళ్ళకి కూడా దేర్ ఆర్ సమ్ డిసీజెస్ లైక్ విచ్ కెనాట్ బి
made out until they go for the eye checkups. Go for రైట్. at least once eye checkup చేసుకోవాలి. దాన్ని బట్టి విల్ బి నోయింగ్ వాట్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. రైట్. సో మ్యామ్, ప్రవీణ గారు ఇందాక మ్యామ్ ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేశారు. క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నాక సైడ్ స్పెక్ట్స్ పెట్టుకోవాలా అనే దానికి షీ ఆన్సర్డ్. కొంచెం బ్యాక్‌కి వెళ్లి ఒకసారి వినండి. మ్యామ్ ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఇదే టాపిక్ మీద. హౌ ఇట్ ఈస్ డన్ అండ్ ఆల్. సో ఐ ట్విచ్చింగ్ ఫ్రీక్వెంట్‌గా అవుతోంది. ఎనీ రీజన్ ఫర్ థట్ అని అడుగుతున్నారు. కళ్ళు కొట్టుకుంటున్నాయి. అదిరినట్టు అంటారు అదే. యాహ్! ఓకే. ట్విచ్చింగ్‌కి మెయిన్ కాజ్ ఇస్ ఐ స్ట్రెయిన్ ఓన్లీ. As ఓకే. I said, sometimes మన గ్లాసెస్ ఉండి గ్లాసెస్ పెట్టుకోకపోయినా దట్ విల్ స్టార్ట్ టిచ్చింగ్. ఇట్స్ లైక్ స్ట్రెయిన్ ఓన్లీ. సమ్‌టైమ్స్ ఓకే. డ్రై అయినా అనిపిస్తది. బట్ నథింగ్ టు వరీ. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ సబ్సైడ్ బై ఇట్‌సెల్ఫ్. హుహు. సో బెటర్ ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ రిఫ్రాక్టివ్ ఎర్రర్. ఓకే. మ్యామ్, ఇప్పుడు జనరల్‌గా చాలామంది కళ్ళు మండుతున్నాయి, కళ్ళు దురదలొస్తున్నాయంటే దే జస్ట్ గో ఇంటు ఎ మెడికల్ షాప్ అండ్ దే ఆస్క్ అండ్ యూజ్ దట్ మెడిసిన్. జనరల్‌గా ఏదో ఒకటి ఇస్తారు వాళ్ళు. బట్ అప్పటికి బావుంటుంది. బట్ అలా యూజ్ చేయొచ్చా మ్యామ్ అసలు? Better not to, because they randomly give one drop. Mostly there is some refresh, some lubricants they'll give, but they doesn't know what is the cause for that. There can రైట్. be multiple reasons. So రైట్. better check చేసుకొని తీసుకుంటే better. రైట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇవాళ చాలా 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 పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ ఇట్స్ అమేజింగ్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో ఎవరైనా సరే గనక ఇఫ్ యూ వాంట్ ఎనీ క్వెరీస్ యూ కెన్ కాంటాక్ట్ విన్ విజన్. విన్ విజన్‌కి చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇన్ మల్టిపుల్ ప్లేసెస్. ప్లీజ్ డూ విజిట్ దెమ్ అండ్ there are so many doctors who are ready to help you, who are ready to guide you. So please go to Winvision Hospitals, and if you want any reference, you can contact me. I can help you out. I'll try my best. So Dr. Deepti Garu, thank you so very much for joining us today. Thank you so much. Thank you, Andy. Thank you. Thank you.